అరోం హరా ఈ మూవీని చూశాక నాకు ఏమనిపించిందంటే, ఒక మాస్ యాక్షన్ సినిమాని కూడా ఇంత సెటిల్డ్గా, ఇంత కామ్గా, అంటే ఎలాంటి హడావుడి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ లేకుండా, ఎలాంటి ఐటమ్ సాంగ్స్ లేకుండా, ఓవర్గా ఫైట్స్ లేకుండా చాలా బాగా సెటిల్డ్గా, చాలా స్టైలిష్గా ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీ ఎక్కడ కూడా మనకు బోర్ అయితే కొట్టదు, బోరింగ్గా అనిపించదు. ఎందుకు ఇదంతా ఇంత మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ అని కూడా అనిపించదు. యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ చాలా సెటిల్డ్గా, చాలా కూల్గా, మస్తుగా అనిపిస్తాయి. ఇక ఫోటోగ్రఫీ చాలా బాగా ఉంటుంది. అంటే ఆ కలరింగ్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా ఉంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, డైరెక్టర్ చాలా బాగా తీశాడు. ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక గ్యాంగ్స్టర్ ఎలాగ అవుతాడో ఈ మూవీని చూపించిన విధానం చాలా బాగా ఉండింది. చాలా రోజుల తర్వాత ఒక స్టైలిష్, మంచి ఫోటోగ్రఫీ ఉన్న మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక సుధీర్ బాబు గారిని ఈ రేంజ్ యాక్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా యాక్ట్ చేశారు. సుధీర్ బాబు గారి లైఫ్లో ఇదొక మంచి సినిమా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.